నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న వారికి రేపటి నుంచి ముఖ్య ప్రకటన అనమాట. మరో కొత్త సూపర్ స్కీమ్ అనేది వచ్చిందనమాట. ఆ వివరాలు ఏంటన్నది కూడా ఇటీవల కాలంలో ఎస్‌బీఐ అనేది ప్రభుత్వ రంగ బ్యాంక్ కాబట్టి అందరికి అకౌంట్లు అయితే ఉంటాయి. ఎలాంటి స్కీమ్స్ వచ్చాయి ఏంటనేది కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. చివరి చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు అయితే వీడియో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అయితే తప్పనిసరి ఉంటుంది. అయితే ఇల్లు శుభ్రం చేస్తుండగా ఒక కుటుంబానికి 20,000 నాటి పాస్ పుస్తకం అయితే దొరికింది. అందులో ₹1,00,000 బ్యాగ్‌గా బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. అక్కడనే పోతాయా దీనికి సంబంధించి? అయితే 20,000 క్రితం ₹1,00,000 అంటే ఇప్పుడు అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ అవుతుంది కదా! తిరిగి పొందొచ్చా లేదా అనే దానిపైన సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఎస్బీఐ పాస్ పుస్తకం అయితే దొరికిందనమాట. ఇందులో ఆ ఫోటోని అయితే షేర్ చేశారు. అయితే ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే క్లీన్ చేస్తుండగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకరి పాస్ పుస్తకం కనిపించింది. అంటే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మన దగ్గర పాతవి పాస్ పుస్తకాలు దొరికినా కూడా దీనికి సంబంధించి మనం డబ్బులు తీసుకోవడానికి ఇలాంటి రూల్స్ అయితే వర్తిస్తాయని చెప్తున్నారు. అయితే పాస్ పుస్తకం చూడగానే అది చనిపోయిన తన తండ్రిదని గుర్తుపెట్టారు. ఇక కొడుకు అకౌంట్ గురించి వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారట. ₹1,00,000 పైగా డబ్బు అనేది సో ఉన్నాయన్నమాట. దశాబ్దాల కాలంలో ఇక దీనిలో భాగంగా జాక్పాట్ దొరికినట్టు చెప్తున్నారు. అకౌంట్లో డబ్బు వస్తే రావు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చాలా సందేహాలు. ఇక డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చా లేదని ఇందులో భాగంగా దీనిపైన కూడా ఎలా విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఇవి ప్రస్తుతం ఇవి చాలామంది తీసుకోకుండా అలాగే ఉంటాయి కాబట్టి ఏళ్ళ తరబడి అలా ఉండి బ్యాంక్ అకౌంట్ కావచ్చు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే డబ్బులు నిబంధనల ప్రకారం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌లోకి అయితే వెళ్ళిపోతాయని చెప్తున్నారు. అదేవిధంగా డబ్బు అనేది సరైన వారసులు పద్ధతిలో డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉందని చెప్పేసి బ్యాంక్ నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే చనిపోయిన వ్యక్తి యొక్క ఖాతా డబ్బు పొందాలంటే సంబంధిత ఏ బ్యాంక్‌లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్‌కి వెళ్ళాలి. తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకు కొత్త మార్పులైతే తెస్తూ ఉంటారు. ఈ రకంగా అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయినటువంటి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించి మరో కొత్త స్కీమ్‌ని లాంచ్ చేసింది. స్కీమ్ అంటే ఏంటంటే మనకు ఎస్బీఐ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మూవ్‌మెంట్‌ను 50 ఈటీఎఫ్ ఫండ్ గా దీనికి సంబంధించి పేరు న్యూ ఫండ్ ఆఫర్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అనంటే మనం ఇక ఇందులో భాగంగా కొత్త ఫండ్ ఆఫర్ అధికార షెడ్యూల్ పెట్టుబడి సంబంధించి నిబంధనలు ఖరారు చేయడం జరిగింది. దీనిలో చాలామంది ఈ ఇంట్రెస్ట్ అయితే చూపుతుంటారు కాబట్టి ఈ ఫండ్ భాగస్వామ్యులు కావాలనుకునే వారు చాలా తక్కువ పెట్టుబడితో చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. ఎంత మొత్తంలో డిపాజిట్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటంటే ఆగస్టు 4 తేదీ వరకు ఛాన్స్ అయితే ఉంది. మనకు రేపటి నుంచి అయితే ఈ ఫండ్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇక మిడ్ క్యాప్ 150 మూమెంటు 50 ఈటీఎఫ్ ఫండ్ ఇదైతే సబ్స్క్రిప్షన్ జూలై 22 నుంచి 2026 తేదీ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారనమాట. దీనిలో భాగంగా కనీసం పెట్టుబడి ఎంత అంటే ₹5,000తో స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక ఇందులో భాగంగా ఈక్విటీ వీటిలలో ఇన్వెస్ట్ చేసేవారు ఒకసారి జాగ్రత్త వహించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక లాంగ్ టైమ్ పెట్టేవారికి ఎక్కువగా రిటర్న్స్ రావడం ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రారంభ యూనిట్ ధర వచ్చేసి ₹10గా నిర్ణయించడం జరిగిందనమాట. తక్కువ మొత్తంలో ఈ ఫండ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ అనేది ₹150గా మూమెంట్ నుంచి దాదాపు 50 టీఆర్ఐ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఇందులో భాగంగా అలాట్మెంట్ జరిగిన 15 రోజుల్లో యూనిట్లు రిడెంప్షన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. 1% చొప్పున ఎగ్జిట్ లోడ్ కట్ అవుతుందన్నమాట. 15 రోజుల తర్వాత విక్రయించినట్లయితే ఎలాంటి ఎగ్జిట్ లోడ్ కూడా ఉండదని చెప్పేసి ఇలాంటి రూల్స్ ఈ ఫండ్కి సంబంధించి రిస్క్ వెరీ హైగా ఉంటుంది కాబట్టి ఏఎంసీ తెలిపిందనమాట. ఇందులో లంసమ్ లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టవచ్చు అని చెప్తున్నారనమాట. పెట్టుబడి పెట్టాలనుకున్న వారందరికీ కూడా ఓపెన్ మార్కెట్లోకి వస్తుంది కాబట్టి ఆ తర్వాత ఎక్కువ ఒక రూపాయి గుణిజాల్లో ఎంతైనా తెలుసుకోవచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అధికార వెబ్సైట్లో యాప్లో కానీ ఇతర అధికార మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కావచ్చు నేరుగా ఆన్లైన్లో లేదా 22 జూలై దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి రేపటి నుంచి టెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి బ్యాంక్ విజిట్ కాండి లేదంటే ప్రాపర్గా తెలుసుకున్న తర్వాతనే ఇలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కానీ లాంగ్ టైం చేసిన వారికి మంచి రిటర్న్స్ అయితే వస్తాయని చెప్తున్నారు అనమాట. కొత్త ఫండ్ అయితే తీసుకురావడం జరిగింది. కొత్త